మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. Hello my dear students and parents, I am Arish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఆఫ్టర్ డిస్ప్లే లిస్ట్ ఇచ్చారు కదా మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు. ఆ లిస్ట్ తర్వాత ఆ లిస్ట్ని కొంత మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పేరెంట్స్ రిక్వెస్ట్ మీద చాలామంది సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ కాంపిటీషన్, మాకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఆ తర్వాత ఇదే ఫైనల్ లిస్ట్ అనుకుంటున్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చింది ఫైనల్ లిస్ట్ కాదు, డిస్ప్లే లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కాదు, కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో దీని గురించి మొత్తం మనం లాస్ట్ వరకు క్లియర్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. రీనీ 2026 తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఆఫ్టర్ డిస్ప్లే లిస్ట్. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని బీసీఏ, బీసీబీ, బీసీసీ క్లియర్గా మాట్లాడుకుందాం. డిస్ప్లే లిస్ట్లో మీది ఓబీసీ అని ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి. కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇచ్చే లిస్ట్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ అని ఉంటుంది, SC1, SC2, SC3 అని ఉంటుంది క్లియర్గా. ఇంకొకటి ఇది కేటగిరీ ఏకి సంబంధించిన కట్ ఆఫే, కేటగిరీ బి కాదు, దాని మీద వీడియో తర్వాత చేస్తాను. కన్వీనర్ కోట, కాంపిటెంట్ అథారిటీ అన్నా, కన్వీనర్ కోట అన్నా, కేటగిరీ ఏ అన్నా, ఫ్రీ సీట్ అన్నా ఒకటే, లాస్ట్ రౌండ్ బేస్ చేసుకుని ఇస్తున్న కట్ ఆఫ్. ఇంకొకటి మై డియర్ స్టూడెంట్స్, మంచి మార్కులు వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయండి. మీకు గాంధీ కావాలి సార్, నాకు ఏమ్స్ రాదు, గాంధీ కావాలి, ఉస్మానియా కావాలి, ESC కావాలంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీట్ సంపాదించవచ్చు మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్, చాలామంది పేరెంట్స్ తరపున, పిల్లల తరపున, ఛానల్ తరపున, ఫ్యాకల్టీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ ఇండియా కోటాలు అప్లై చేయండి. మీరు ఎప్పుడైతే ఆల్ ఇండియా కోటాలో ఎంటర్ అవుతారో, తెలంగాణ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో గాంధీ, ఉస్మానియాలో ఎంటర్ అయితే బార్డర్లు ఉన్న స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు క్లియర్గా. ఎందుకంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంటర్ అయితే అదర్ స్టేట్ స్టూడెంట్ రాకుండా ఆగిపోతాడు అక్కడనే, ఎవరి స్టేట్ వాళ్ళు ఇలానే చూసుకుంటారు అనమాట. అప్పుడు బార్డర్లు ఉన్న ఒక సీట్కి తెలంగాణ స్టూడెంట్కే ఈజీగా సీట్ వస్తుంది. బార్డర్లు ఉన్న వాళ్ళు మీరు ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆల్ ఇండియా కోటా ద్వారా తెలంగాణలో ఎంటర్ అయితే. అదృష్టం బాగుండి మీకు బయట వస్తేనేమో ఫుల్ హ్యాపీ, ఎయిమ్స్, జిప్మర్ అలా వస్తే. అలా కాకుండా తెలంగాణలో గాంధీ, ఉస్మానియా వీటిలలో సీట్లు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు సంపాదించిండ్రంటే బార్డర్లు ఉన్న స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది ఒక రిక్వెస్ట్ అందరి తరపున. ఇంకొకటి, ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు డౌట్ మీకు, సార్ ఎందుకు చేంజ్ అవుతుంది సార్, ఎట్లా చేంజ్ అవుతుంది అని. అది ఎలానో చెప్తా చూడండి. టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎవరు కొద్దిమంది అప్లై చేసుకోరు, 650, 660, 670 అట్లా టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతారు, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఎయిమ్స్, జిప్మరు ఇట్లా టాప్ కాలేజెస్ని వదులుకొని తెలంగాణలో ఏం జాయిన్ అవ్వరు. ఓకేనా, ఇది ఒకటి ఫస్ట్ ఒక పాయింట్. ఏఐక్యూలోకి వెళ్తారు, ఓకేనా, అసలు రిజిస్ట్రేషన్ చేసుకోరు. కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు, తెలంగాణలో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారు, టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ చేయరు, ఆల్ ఇండియా కోటాలు చేసుకొని ఇమ్మీడియట్గా ఫస్ట్ రౌండ్లోనే సీట్లు వస్తాయి వాళ్ళకు. సో అలా ఒక రీజన్ తోటి మారుతుంది. ఇంకొకటి, అదర్ స్టేట్ వాళ్ళు డిలీట్ అవుతారు. సార్ తెలంగాణ మెరిట్ లిస్ట్లో వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా వస్తారంటే ఏమవుతుంది అంటే, NTA వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర స్టూడెంట్ ఉన్నాడు, హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తే ఆ పిల్లగాన్ని దీంట్లో ఈ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చదివి ఎగ్జామ్ మాత్రం ఇక్కడ రాసి ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్ అందరూ డిలీట్ అయిపోతారు. ఓకే, అసలు వాళ్ళు ఇక్కడ అప్లై కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టేట్లో అప్లై చేసుకుంటారు. వాళ్ళ పేరు మన స్టేట్లో వచ్చి ఉంటుంది, ఇక్కడ తెలంగాణ స్టేట్లో వస్తుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటారంటే ఎవరి స్టేట్లో వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళంతా డిలీట్ అవుతారు. అలా కొద్ది నెంబర్ చేంజ్ అవుతుంది. ఇంకొకటి, ఈ స్టేట్ వాళ్ళు కూడా కొద్దిమంది ఏమైందంటే తెలంగాణ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, టెన్షన్ తీసుకుంటున్నారు, చెప్తా చూడండి. కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇచ్చిన లిస్టులో పేరు లేదు. సార్ నేను ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలోనే చదివిన, కోచింగ్ అంతా ఇక్కడనే తీసుకున్నా, నేను ఎగ్జామ్ మాత్రం బయట ఆంధ్రప్రదేశ్లో రాసిన, మహారాష్ట్రలో రాసిన, నేను వేరే కర్ణాటకలో రాసిన సార్, ఎగ్జామ్ అక్కడ రాసేసరికి నా పేరు ఇందులో ఇవ్వలేదు అని బాగా టెన్షన్ తీసుకుంటున్నారు. ఏం టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. మీరు ఇప్పుడు కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి మీ ర్యాంక్ కార్డ్ చూసిన వెంటనే వాళ్ళకు కాళోజీ నారాయణరావు వాళ్ళు మొత్తం ఓకే ఈ పిల్లాడు క్వాలిఫై అయింది లేదా ఈ అమ్మాయి క్వాలిఫై అయింది, తెలంగాణకే సంబంధించిందని చెప్పేసి మెరిట్ లిస్ట్లో మీ పేరు యాడ్ చేస్తారు. ఓకేనా, మీరు వేరే స్టేట్లో ఎగ్జామ్ రాసినారు అందుకే మిస్ అయింది మీ పేరు, అంతే.
ఓకేనా, టెన్షన్ అస్సలు తీసుకోకండి. కాళోజీ నారాయణరావు వాళ్ళు రిజిస్ట్రేషన్కి నోటిఫికేషన్ ఇస్తారు కదా, అందులో అప్లై చేసిన వెంటనే మీ పేరు వస్తుంది, ఇక వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన లిస్టు, అందుకే ఇది ఫైనల్ కాదని చెప్పారు. చూడండి, టెన్షన్ అస్సలు తీసుకోకండి, ఎవరిని కూడా అడగకండి. నేను చెప్తున్నా కదా, క్లియర్గా తెలుసుకొని చెప్తున్నా. యూనివర్సిటీ మీకు ఇంకా టెన్షన్ అయిపోతే కాళోజీ నారాయణరావు వాళ్ళకి ఫోన్ చేయండి, చెప్తారు వాళ్ళు. ఓకేనా, సో కొద్దిమంది అసలు అప్లై చేయరు. ఇంకొక రీజన్ ఏంటంటే కొద్దిమంది అసలు అప్లై చేయరు. ఎలాగో వాళ్ళ ప్లాన్ వేరే ఉంటుంది. నాకు ఎలాగో లీస్ట్ ప్రైవేట్ వస్తుంది, నేను డైరెక్ట్ కేటగిరీ బీకి వెళ్తా, క్లారిటీ ఉంటుంది అనమాట వాళ్ళ కొద్దిమంది పేరెంట్స్కి. అసలు అప్లై చేయాలి, అలా మనకు డిస్ప్లే లిస్ట్ మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వచ్చే లిస్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ అవుతుంది. ఇదే ఫైనల్. మనకు కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇస్తారు కదా లిస్ట్, అది ఫైనల్. అందులో చూసుకోండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీఏ స్టూడెంట్ ఉన్నాడు, 20 MBBS సీట్స్ ఉన్నాయనుకోండి. ఆ పై నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఆ స్టూడెంట్ 15th పొజిషన్ ఉన్నాడు బీసీఏలా. 100% సీట్ వస్తుంది. ఇక 15th ఉన్నా లేదా బిలో 20 ఉన్న సీట్ వస్తుంది. అలా కాకుండా ఆ 20 MBBS సీట్లు ఉంటే ఆ లిస్టులో మీ నేమ్ 100నో 200లో ఉందనుకోండి, ఎక్కువ ఉంది 20 కన్నా, అప్పుడు చెప్పలేమన్నమాట, చాలా కష్టం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది దృష్టిలో పెట్టుకోండి, కొంచెం యూజ్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా ఖచ్చితంగా అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ మీకు ఇంకొకటి, ఆల్ ఇండియా కోటా నాకు రాదు కదా సార్, నేను ఎందుకు అప్లై చేయాలంటే క్వాలిఫై అయిన వాళ్ళు నేను అప్లై చేయమని చెప్తా. ఎందుకంటే మీకు నష్టం ఏం జరగదు. మీరు కట్టే ఫీజు కూడా, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రిఫండ్ అవుతుంది. ఒక 1000, 1500, 500 కట్ చేసుకొని మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తారు. సీట్ రాకుంటే, వస్తే మాత్రం అదృష్టం కాబట్టి చెప్తున్నా, ట్రై చేయండి. ఎంతో కష్టపడి ఎన్నో లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నారు కదా, ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ట్రై చేయండి, అప్లై అయితే చేయండి. అదృష్టం బాగుండి మిరాకిల్ జరిగి వచ్చింది అనుకోండి, మీరు చాలా 1 to 2% మిరాకిల్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అది ఎక్స్పోజ్ కాదు కానీ జరుగుతాయి. యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను చెప్తా కదా, నేను రాదు అనుకున్న స్టూడెంట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. ఇంకొకటి కట్ ఆఫ్స్. ఇప్పుడు నెక్స్ట్ కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నా. కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అని అంటే బేస్డ్ ఆన్ సీట్స్ ఇంక్రీజ్ మీద ఆలోచించి ఇస్తున్నా. రెండోది ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే స్టూడెంట్స్ పాసిబిలిటీస్ని కూడా చూసి ఇస్తున్నా. ఎందుకంటే ఈ మార్క్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో వస్తుందని. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ఇచ్చే కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మరీ ర్యాండమ్గా ఇవ్వట్లేదు, క్లియర్గా కొంత వర్క్ చేసి డేటా తీసుకొని క్లియర్గా అనలైజ్ చేసి ఇస్తున్నా. రిలవెంట్ ఉంటుంది, మీకు సీట్ వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత సిమిలర్ ఉంటుంది, అది ఇప్పుడు చూపిస్తా క్లియర్గా. ఓకేనా, సో ఇది ఎందుకు ఇస్తున్న కట్ ఆఫ్ అంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్షన్ తీసుకోకండి, క్వాలిఫై అయినరా ట్రై చేయండి. ఈ కట్ ఆఫ్ ఎందుకంటే మరీ తక్కువ అనుకోండి. ఇప్పుడు ఓపెన్కి నేను 425 to 430 ప్లేస్ ఇచ్చిన, ఇప్పుడు ఇస్తున్నా, కొంచెం ఇస్తున్నా, మొత్తం డేటా అనలైజ్ చేసిన తర్వాత ఇస్తున్నా. మీ స్కోర్ ఓపెన్ ఉండి 300 ఉందనుకోండి, ఇక ప్లాన్ బి పెట్టుకోండి. ఇక ఓకేనా, చాలా కష్టం రావడం, కానీ అప్లై అయితే చేయండి. అటెంప్ట్ ఖచ్చితంగా చేయండి. నేను రాదేమో కదా అని అప్లై చేయకుండా ఉండకండి. ఓకే, నా లాస్ట్ ఇయర్ SC1 స్టూడెంట్కి అలానే జరిగింది. కొద్దిమంది అప్లై చేయలేదు, కానీ క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థికి వచ్చింది. ఓపెన్లో అలా ఉండదు కదా సార్. మీ రీజన్స్ మీకుంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, అప్లై చేయండి. అప్లై చేసి చూడండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చి. ఎందుకంటే ఇంత 2 కష్టపడ్డారు కదా చాలా. అప్లై చేసి చూడండి, ఏమన్నా సీట్స్ ఇంక్రీజ్ అయ్యి అవన్నీ మరి మెరిట్ లిస్ట్లో మీ పేరు తెచ్చుకోండి ఫస్ట్. ఓకేనా, సో ఏమన్నా పాసిబిలిటీస్ని మిస్ చేసుకోవద్దన్నది నా ఉద్దేశం. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే తెలంగాణ ఓయూ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఇవి ఎక్స్పెక్టెడ్ ఎలా అంటే ఓపెన్ వాళ్ళకి 425 to 430 ప్లస్. ఇంతమందికి ఇచ్చిన లిస్ట్లో కొంచెం తక్కువ ఉండే మార్క్స్. ఇప్పుడు బేస్డ్ ఆన్ క్లియర్ అనాలిసిస్, డిస్ప్లే లిస్ట్ని అనలైజ్ చేసిన తర్వాత నేను ఇస్తున్నా క్లియర్గా. ఓకేనా, సో 425 to 430 ప్లస్ అనుకుంటున్నాను మన ఛానల్ తరపున, మన దీని తరపున 425 to 430 ప్లస్. ఈడబ్ల్యూఎస్ ఏమో 420 to 425 ప్లస్ సేఫ్. ఇక 430 ప్లస్ వచ్చిందంటే సేఫ్, 425 ప్లస్ వచ్చిందంటే సేఫ్. నెక్స్ట్ BCA 368 to 373 ప్లస్ మార్క్స్. BCB 415 to 422 ప్లస్. BCC 370 to 375 ప్లస్ మార్క్స్. BCD 419 to 425 ప్లస్. BCE 415 to 420 ప్లస్ మార్క్స్. మైనారిటీ 412 to 418 ప్లస్ మార్క్స్. BCA ఏమో 415 to 420 ప్లస్ మార్క్స్. మైనారిటీ 412 to 418 ప్లస్ మార్క్స్. SC1 అయితే 220 to 260 ప్లస్ మార్క్స్. SC2 ఏమో 378 to 383 ప్లస్ మార్క్స్. SC3 395 to 400 ప్లస్ మార్క్స్. ST 397 to 402 ప్లస్ మార్క్స్. ఈ మార్కులు ఉంటే సేఫ్ జోన్ అని చెప్తున్నా. మార్కులను బట్టి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ర్యాంక్ కదా సార్ ఫైనల్ అంటే. ఎస్, ఇప్పుడు 430 మీద ఒక 10 మంది ఉన్నారనుకోండి, బెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్.
అలా మీకు ర్యాంక్ వైజ్ కూడా నేను తర్వాత చెప్తే, ఇది స్టార్టింగ్ నుంచి మార్క్స్ బేస్డ్గా ఇచ్చాను కాబట్టి ఈజీగా అర్థమవుతుందని మార్క్స్ బేస్డ్గా చేస్తున్నా. కొద్దిమంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు, అందుకని చెప్తున్నా. సో ఈ మార్క్స్ ఉంటే సేఫ్ జోన్ అనమాట. మీరు క్వాలిఫైడ్ మెరిట్ లిస్ట్లో చూస్తారు కదా, 430 ఒక 50 మంది ఉన్నారనుకోండి, ఆ 430 పైన ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ర్యాంక్ ఫైనల్ ఒక సేమ్ ర్యాంక్ ఇద్దరికి ఉండదు, కానీ సేమ్ మార్క్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ర్యాంక్ బేస్డ్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ఇది ఎస్టీ వరకు ఇది కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, 9th 10th 11th 12th ఇక్కడ తెలంగాణలో చదివితేనే లోకల్. ఇంకెవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళు వేరే 1 year వేరే స్టేట్లో చదివితే ఎక్సెప్షన్ ఉంటుంది. క్లియర్గా డైరెక్ట్ కాలేజీ నారాయణరావు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, గివ్ అప్ ఇవ్వకండి సార్, 1 year మిస్ అయింది, నేను తెలంగాణ పేరెంట్నే, 1 year వేరే స్టేట్లో చదివిన్నారు అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఏది ఉన్నా ఒక్కసారి కాలేజీ నారాయణరావు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయండి, లేదా కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియో కూడా చేస్తాను. ఓకేనా, గౌట్ ఎంపైర్ ఎక్సెప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ న్యూ ఉండాలి. ఓకేనా, తెలంగాణ అయితేనేమో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా ఉంటుంది, న్యూ ఉండాలి, కొత్తది తీసి పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తది ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తది, ఇది చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, రిజర్వేషన్ సర్టిఫికేట్లు చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. సార్ పోలీస్ ఎంక్వైరీ అంటుండ్రు, కొంచెం ప్రాసెస్ ఉందన్న తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది మ్యాండేటరీ ఏం కాదు, తీసి పెట్టుకోండి. మైగ్రేషన్ వేరే స్టేట్లో మీకు సర్టిఫికేట్ వస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇది ఎవరిస్తారు సార్ అంటే, మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళని అడగండి, చెప్తారు, వాళ్ళే ఇస్తారు, ఇంటర్ బోర్డు వాళ్ళే ఇస్తారు. సిబిఎస్ఈ అయినా ఇంటర్ వాళ్ళే ఇస్తారు క్లియర్గా. పీడబ్ల్యూడి, క్యాప్, ఈఎస్ఐసి ఇవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. క్యాప్ సర్టిఫికేట్ కూడా క్లియర్గా తీసి పెట్టుకోండి. ఆర్మీ వాళ్ళకి కొన్ని ఆర్మీ కాలేజెస్లో సీట్లు ఉంటాయి. ఓకేనా, ఆ నోటిఫికేషన్స్ కూడా చూసుకొని అప్లై చేసుకోండి, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్, 100% అటెంప్ట్ అయితే చేయండి. ఆల్ ఇండియా కోట క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ ఆల్ ఇండియా కోట అప్లై చేయండి. స్టేట్ కోటాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీట్ వస్తుందా రాదా నెక్స్ట్ అప్లై అయితే చేయండి. కట్ ఆఫ్స్ ఎలా ఉన్నా సరే మీరు అప్లై అయితే చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, మరీ మార్కులు తక్కువ ఉంటే ప్లాన్ బి పెట్టుకోండి. ఓకేనా, సో ఖచ్చితంగా అప్లై చేయండి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, అప్లై చేయండి. అప్లై చేయకుంటే నష్టపోతారు, ఒకవేళ తర్వాత చాలా బాధపడతారు. ఎంబీబీఎస్ రాదేమో సార్, చాలా తక్కువ మార్కులు ఉన్నాయంటే నెక్స్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. 2 లాంగ్ టర్మ్ తీసుకొని ఆ పిల్లల్ని చూస్తే లిటరల్గా బాధ అవుతుంది. అంత టెన్షన్ పెడతారు. ఇయర్లీ వేస్ట్ చేసుకుంటే సైకలాజికల్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి. అది మిస్ అయితే బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, నర్సింగ్ ఏది బెటర్ ఉన్నా చూస్ చేసుకోండి. అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి, మంచిగా సెటిల్ కావచ్చు. ఫిజియోథెరపీ మీరు చెప్తున్నా కదా, నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఫిజియోథెరపీ ఆన్లైన్లో క్లాసులు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకేనా, సో ఆన్లైన్లో క్లాసెస్ తీసుకొని అలా ఎలానైనా ఎర్న్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా, స్టేట్ అండ్ ఆల్ ఇండియా కూడా ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ రౌండ్ వరకు, లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ వచ్చినంత వరకు, ఆయుష్ కోర్సెస్లో సీట్ వచ్చినంత వరకు ఓకే మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఎటువంటి మనీ లేదు.